హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ బియ్యం పిండితో అరిసెలు. అవును, అమ్మ వాళ్ళు చేసే అరిసెలు అందరికీ చేయడానికి రావు, కానీ ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగ అంటే అరిసెలు తప్పకుండా తినాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాసెస్లో అరిసెలు చేసుకోవచ్చు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. మరి ఇన్స్టెంట్ అరిసెల కోసం మెత్తగా గిర్ని పట్టించిన బియ్యం పిండి 1 కప్ తీసుకోవాలి. అలాగే 1 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఈ రెండు పిండిలని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. ఇందాక బియ్యం పిండి గోధుమ పిండి 2 కప్స్ అవుతుంది కాబట్టి దానికి 2 కప్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 కప్స్ వాటర్ కూడా తీసుకోవాలి. 2 కప్స్ బెల్లంకి 2 కప్స్ వాటర్ సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఈ అరిసెల కోసం జిగురుగా ఉండే మంచి బెల్లం తీసుకోవాలి. చెక్క బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఈ అరిసెలకు వాడకూడదు. బెల్లం కరగడం కోసం కాసేపు స్టవ్ పైన పెట్టుకోవాలి. బెల్లం వాటర్లో కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ని ఇంకో బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఏదన్నా డస్ట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మెత్తగా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని బెల్లం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ పాకం రానవసరం లేదు, కొంచెం స్టిక్కీగా అయితే చాలు. ఒకసారి చెక్ చేసుకొని ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం మరియు గోధుమ పిండిని బెల్లం వాటర్లో వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండి వేసి కలుపుకునేటప్పుడు స్టవ్ తప్పకుండా సిమ్లో పెట్టుకోవాలి. పిండి మొత్తం బెల్లం వాటర్తో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. పిండి మొత్తం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక కలుపుతూ ఉంటే ఈ పిండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇంకో ప్లేట్లోకి తీసుకొని కాస్త చేతికి ఆయిల్ పెట్టుకొని పిండిని మెత్తగా మెదుపుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కాస్త ఆయిల్ అంటించుకొని ఒకే సైజులో రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ పాలిథిన్ కవర్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇందాక ముద్దలు చేసుకున్న అరిసెల పిండిని అరిసెల సైజులో ఒత్తుకోవాలి. ఇది మళ్ళీ పలుచగా ఒత్తుకోకూడదు, కాస్త మందంగానే ఉంటే తినేటప్పుడు అరిసెలు మెత్తగా ఉంటాయి. ఇలా నువ్వులు కూడా అంటించుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా కాస్త మందంగానే ఉండేలాగా చూసుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. అరిసెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసి ఇంకో స్పూన్తో ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే
అప్పటికప్పుడు చేసుకుంటూ అరిసెల్ని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. అరిసెలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పోయి. చూసారు కదా ఇన్స్టెంట్ అరిసెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.